మీకు కథల విషయంలో చాలా పర్టికులర్‌గా ఉంటారు. అంటే ఎవరితోనైనా ఒక డైరెక్టర్‌తో కథ స్టార్ట్ అవ్వాలి, అతనితో సినిమా టేక్ ఆఫ్ అవ్వాలంటే అతనికి మీకు ఒక జర్నీ అనేది బాండ్ ఎంత బాండ్ అయితే అంత అట్లీస్ట్ ఒక 6 మంత్స్ అయినా 1 ఇయర్ అయినా అతనితో టైం తీసుకుంటాం. టైం ఉంటుంది. కానీ ఈ కేసు డిఫరెంట్ కదా. సో ఎలా కుదిరింది మీకు? ఈ కేసులో ఓన్లీ ప్రాబ్లం వచ్చి లాంగ్వేజ్ ఇదండి. లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్ కదా. అంటే సినిమా తీసేటప్పుడు చాలా ఇంపార్టెంట్. ఏది కమ్యూనిటీ ఆయన కన్ఫ్యూజ్ అవ్వకూడదు, నేను కన్ఫ్యూజ్ అవ్వకూడదు. బట్ టీం అందరికీ మంచిగా 2 లాంగ్వేజ్లో వచ్చిన వాళ్ళే ఉన్నారు అందరూ. మన గీతా అరవింద్ గారు, జయరెడ్డి వీళ్ళందరికీ తమిళ్ కూడా మంచి తమిళ్ వచ్చు. అవును, ప్రాపర్ ఇది. నేను ఒక్కడనే కొంచెం నాకు సరిగ్గా రాదు. సో బౌన్స్ అన్ని లాంగ్వేజ్లు వచ్చు కానీ మాట్లాడని చెప్పారు కదా సార్. అవును. అంటే షూటింగ్ అప్పుడు ఇంక మిగతా అసలు క్లీన్ దీంతో వెళ్తాం కదా. ఇప్పుడు ఆయన చెప్పింది ఒకటి నాకు వేరేది అర్థమైనా కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతాం. సో మంచిగా బౌండ్ స్క్రిప్ట్ రెడీ అయ్యాకనే ఇది దిగాలని ఫిక్స్ చేసామండి. ఒక 3-4 months ఈ స్క్రిప్ట్ మీద బాను నందు రైటింగ్ వర్క్ చేశారు నీట్గా. అప్పుడు బౌండ్ అయిన తర్వాత ఇంకేది మార్చక్కర్లేదు సీన్స్ వైజ్ కానీ స్క్రీన్ ప్లే వైజ్ కానీ అనుకుని ఫిక్స్ అయిన తర్వాత దిగాం. ఈ లోపు నా క్లారిటీ వచ్చేసింది, డైరెక్టర్ కూడా దీని మీద ఫుల్ క్లారిటీ వచ్చింది.